విశాఖపట్నంలోని ఎన్ఏడి జంక్షన్ కేటీబీ కళాక్షేత్రంలో డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు బత్తుల చిరంజీవి ఆధ్వర్యంలో సభ్యులు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజాసేవతో పాటు కాపు జాతి హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో ఈరోజు దివంగత నేత ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ నిర్వహించడం జరిగింది. మరి రాజకీయాల పరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి విలువలకు కట్టుబడిన వ్యక్తి. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన సేవలు అందించారు. అలాగే కాపులకు సంబంధించి ప్రధానంగా ఆయన చాలా వరకు కూడా తన సాయశక్తిలా పోరాటం సాగించారు. కాపులకు రిజర్వేషన్లు దక్కాలన్నది, కాపులకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నది కూడా ఆయన ప్రధాన ఆకాంక్ష. ఆయన మృతి చెందే వరకు కూడా అదే పద్ధతిలో కాపులకు ఏదైనా చేయాలని, మంచి రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కాపు జాతికి చాలా తీరని లోటు.